ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని, ఓటర్లందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాయుడు బజార్లో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన రంగోలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ సహదీప్, వెంకట త్రివినాగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, కరాటే విద్యార్థులకు కరాటే, స్టైల్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థుల చేత డ్యాన్స్లను చేయించారు. ఓటు హక్కు విధిగా పొందాలని, ఓటు ఆవశ్యకతను వివరిస్తూ ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా మహిళలు, యువత ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కరాటే పోటీల్లో చిన్నారుల విన్యాసాలు ఎంతగానో స్థానికులను అలరించాయి. అదేవిధంగా మహిళలకు మ్యూజికల్ చైర్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి రెవెన్యూ శాఖ తరపున ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఓటు వజ్రాయుధం లాంటిదని, భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్వహిస్తున్న ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ పరిశీలిస్తున్నాయని, ఇది ప్రతి ఒక్కరికి గర్వకారణమని, అటు ఓటు అవగాహన, ఓటర్ శాతాన్ని పెంచేందుకు గాను కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఎప్పటికప్పుడు ఎన్నికలలో అనేక సంస్కరణలను, కొత్త విధానాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, కొత్త ఆలోచనలను స్వీప్ కార్యక్రమాల ద్వారా తెలుసుకొస్తున్నాయని, 18 సంవత్సరాలు నిండిన వారు ఆన్లైన్ ద్వారా ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భారత్ ఎన్నికల సంఘం స్థాపించిన రోజున గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 2011 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారిని ఓటింగ్ వైపు ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా మంది అర్హత గల యువత ఓటర్గా నమోదు చేసుకోవడం లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, రంగోలీ పోటీలలో ముఖ్య అతిథులుగా ద్వారా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సిఐ సుబ్బారావు, వెంకటరెడ్డి, నాలికొండయ్య యాదవ్, దొడ్డ రవికుమార్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, మెప్మా ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని మా మార్కాపురం పట్టణంలో మా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో దిగ్విజయవంతంగా నడిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ వచ్చే విధంగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఓటు యొక్క విలువ ఏంటో తెలిసే విధంగా ఒక ప్రమాణమైనటువంటి కార్యక్రమాలను పెట్టి మోటార్ సైకిల్ ర్యాలీ అని, అలాగే ముగ్గుల పోటీలని, అలాగే మ్యూజికల్ చైర్స్ అని, అలాగే కరాటే ఫైటింగ్స్ అని, ఇలా రకరకాల విన్యాసాలు పెట్టి ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చే విధంగా చేసినందుకు ముఖ్యంగా మా ప్రాంత అధికారులు అయినటువంటి సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, సిఐ గారు ప్రత్యేకంగా అభినందించాలి. అలాగే సహకరించినటువంటి మా ప్రజాప్రతినిధులు కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం వల్ల ఈ ప్రాంతంలో రోజు రోజుకి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇంకా పూర్తి స్థాయిలో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అయితే తప్పకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకుని పోయే విధంగా, ప్రజలకు తెలిసిచ్చే విధంగా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు 100% ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేసేదానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.